రాసి పెట్టి ఉండాలే కానీ ఇంట్లో కూర్చున్న పదవులు వెతుక్కుంటూ వచ్చేస్తుంటాయి. సేమ్ టు సేమ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఓ నేతకు అలాంటి పరిస్థితి వచ్చిందట. ఆయనకు త్వరలో అమాత్య పదవి ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఆ నేతకు పార్టీ హైకమాండ్ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనను కాదనడానికి కూడా వీలు లేని పరిస్థితి వచ్చిందని టాక్. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్? పార్టీ హైకమాండ్ ఎందుకంత సపోర్ట్ గా నిలుస్తోంది? ఆ నేతకు లోకల్ గా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అజారుద్దీన్ ను వెంటాడుతున్న అదృష్టం. అజార్కు అమాత్య పదవి దక్కే ఛాన్స్. అజారుద్దీన్ కు హైకమాండ్ ఫుల్ సపోర్ట్. అందరినీ కాదని ఈయనకే ఎందుకు? అదృష్టమే కాదు, ఇబ్బందులు ఉన్నాయా? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం నేతలు పడుతున్న పోటీ తాపత్రయం అంతా ఇంతా కాదు. కొందరు హస్తినలో లాబియింగ్ చేస్తూ ఉంటే మరికొందరు ముఖ్య నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకటు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు పార్టీలో మంచి అవకాశాలు దక్కబోతున్నాయనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అజార్ విషయంలో పార్టీ హైకమాండ్ చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉందట. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో ఉన్న 15 మంది మంత్రుల్లో అన్ని ప్రధాన వర్గాలకు అవకాశాలు దక్కాయి. అయితే ముస్లిం సామాజిక వర్గానికి మాత్రం ఛాన్స్ రాలేదు. తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒక్కటైన ముస్లింలకు మంత్రివర్గంలో ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సిందే అని హైకమాండ్ గట్టి పట్టుబడుతోందట. ఇదే అజారుద్దీన్ కు అదృష్టాన్ని తీసుకురాబోతోందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ముస్లింలకు ఛాన్స్ ఉంటుందనే చర్చ జరిగింది. అయితే ఆ వర్గం నుంచి చట్టసభలకు ఎన్నికైన వారు లేరు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ విషయంలో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తీవ్రంగా విభేదిస్తుందని టాక్. దీంతో ఆయనకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. అయితే ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం కూడా వివాదంలో కూరుకుపోయింది. సో నెక్స్ట్ జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎటు చూసినా ఎలా చూసినా అజారుద్దీన్ రూపంలో ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుందట. జూబ్లీ హిల్స్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. జనరల్ ఎలక్షన్ లో ఆ స్థానం నుంచి పోటీ చేసిన అజార్ ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నికలోనూ అజారుద్దీన్ కు అవకాశం ఇచ్చి గెలిపించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్ ఆలోచనట. అయితే ఇక్కడే మరో తిరకాసు ఎదురవుతోందని సమాచారం. అజారుద్దీన్ కు హైకమాండ్ నుంచి ఆశీస్సులు ఉన్నా లోకల్ గా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మిత్రపక్షం ఎంఐఎం కాస్త గుర్రుగా ఉందట. అజారుద్దీన్ కాకుండా ఇతర ఏ అభ్యర్థిని నిలబెట్టినా మద్దతిస్తామని చెప్తోందని టాక్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు దాదాపు 1,50,000 వరకు ఉన్నాయి. మజ్లిస్ మద్దతు ఉంటే ఆ ఓట్లన్నీ గంపగుత్తగా సాధించవచ్చు అన్నది కాంగ్రెస్ ఆలోచన. ఎంఐఎం సపోర్టు లేకపోతే ఇబ్బందులు వస్తాయేమోననే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడుతున్నారట. ఈ సమీకరణాలన్నింటినీ అంచనా వేసిన అజారుద్దీన్ రాష్ట్ర నేతలను వదిలేసి హైకమాండ్ దగ్గరకు వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ను కలిసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ హైకమాండ్ కు రాష్ట్ర నేతలు నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హైకమాండ్ మాత్రం అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందే అని క్లియర్ కట్ గా చెప్పేసిందట. దీంతో జూబ్లీహిల్స్ బరిలోనూ అజారుద్దీన్ కే ఛాన్స్ అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద అజారుద్దీన్ కు త్వరలో జాక్ పాట్ తగలడం ఖాయమనే చర్చ వినిపిస్తోంది. మరి అదే జరుగుతుందా? జూబ్లీహిల్స్ టికెట్ తో పాటు మంత్రివర్గ విస్తరణలోనూ అజారుద్దీన్ కు ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి మరి.